పక్కదారు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం స్వయం అభిషేకాలు అర్చనలు స్వయంగా చేసుకోవచ్చు. కాబట్టి భక్తులు ఎవరైనా సరే స్వయంగా అభిషేకం చేసుకోవాల్సిన వారు ఉదయం పూట ప్రాతకాలంలో రావచ్చు. ఇక్కడ స్వామివారు వాయు ప్రతిష్ఠతో, అంతేకాకుండా ఎంతో పురాతనమైనటువంటి శిల్పశైలితోటి ప్రతిష్ఠ జరిగింది. ఇది 12 రాసుల వారికి దోషాలు పోగొట్టే మహాలింగం ఇది. అంతేకాకుండా ఇక్కడ ఒక గోశాల కూడా ఉన్నది. ఇందులో 5 రకాలైనటువంటి గోవులు ఉన్నాయి. మహానంది రూపం కూడా ఉన్నది. భక్తులు స్వయంగా శివలింగాభిషేకం చేసుకోదలుచుకున్న వారు ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొవలసిందిగా విన్నపం.